అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాడు ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం మెకానిక్ అల్లుడు. 1993లో విడుదలైన యాక్షన్ అండ్ కామెడీ చిత్రం. బి. గోపాల్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు నిర్మించిన చిత్రం ఇది. ఇందులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, డాషింగ్ అండ్ డేరింగ్ డైనమిక్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు. నిజంగా ఈ పాత్రలో వారు జీవించారనుకోవచ్చు. అలాగే లేడీ అమితాబ్గా విజయశాంతి, అక్కినేని కూతురుగా మెగాస్టార్ సరసన హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు దర్శకుడిగా ఉత్తమ దర్శకుడిగా పురస్కారం, బంగారు నంది అవార్డులు అనేక అందుకున్న బి. గోపాల్ గారు ఈ చిత్రానికి దర్శకులు. అలాగే అల్లు అరవింద్ గారు నిర్మాత. సంగీత దర్శకులు రాజ్ కోటి బ్రదర్స్. సుమధుర సంగీత బాణీలు అందించి అద్భుత రాగాలతో సాంగ్స్ కంపోజ్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో గురువా గురువా శిశువా శిశువా అనే సాంగ్ హైలైట్ సాంగు. ఈ పాట రాసిన వారు చేయి తిరిగిన రచయిత భువనచంద్ర గారు రాశారు. ఆయన లోగడ రాసిన పాటలన్నీ కూడా చాలా సూపర్ హిట్ అయ్యాయి. ఇక కథా మాటలు సత్యానంద్ గారు రాశారు. స్క్రీన్ ప్లే దర్శకత్వం బి. గోపాల్ ఆయనే చూసుకున్నారు. అక్కినేని మెగాస్టార్ కాంబినేషన్లో ఇక ఇద్దరు ఫ్యాన్స్ చూసుకోవాలంటే ఆ ఫ్యాన్స్ని ఆనందంలో ముంచేసింది. పైగా విజయశాంతి అంటే ఇక చెప్పుకోవాల్సిన పని లేదు. వారిద్దరి జంట సూపర్ అన్నమాట, చిరంజీవి గారు, విజయశాంతి. అలాగే ఇందులో గురువా గురువా పాటకి చాలా ఫాస్ట్ బీట్ ఇలా చేశారు. ఈ స్క్రీన్ అంటే వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తుంటే స్క్రీన్ కన్నుల పండుగగా ఉంది. కళ్యాణి రాగం తీస్తూ కమనీయంగా నృత్యం చేశారు వాళ్ళిద్దరూ. అక్కినేని తన కూతుర్ని ప్రేమించమని ఎంకరేజ్ చేసే సీన్లో ఇద్దరు జీవించేశారు. విజయశాంతి అంటే చిరంజీవి విజయశాంతుల జంట ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఉన్నారు వాళ్ళు. అలాగే విజయశాంతి ఆమె చిరంజీవి గారి పక్కన నటిస్తేనే చాలు అన్నట్టు చిరంజీవి ఫ్యాన్స్ ఎంతో సంబరపడిపోయేవారు. అయితే ఈ కన్నుల పంట కలిగించేటటువంటి జంట ప్రేమతో లయించి అటువంటి రతి మన్మధుల్లాగా ఈ జంట కన్నుల పంటగా స్క్రీన్ మీద అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. తర్వాత కథ ఎన్నెన్నో మలుపులు తిరుగుతాయి. ఎన్నెన్నో ఎత్తులు పై ఎత్తులు వేసే దృశ్యాల్లో మనుషుల్ని కదలకుండా చేస్తాయన్నమాట. ఇక ఇందులో చెప్పుకోవాలంటే విజయశాంతి చాలా అద్భుతమైనటువంటి నటన చూపించారు. ఇందులో ఒక హోటల్ రన్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయిగా మంచి చాలా రఫ్ క్యారెక్టర్లుగా ఆమె చేసింది. అలాగే అందుకు అక్కడికి వెళ్ళి ఆమెను ఏడిపించడం, ఇలాంటివి చేయించడం, వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే సన్నివేశాలు, చిరంజీవి అలాగే విజయశాంతి గారి మధ్య ఉండే సన్నివేశాలు చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారు. అలాగే కాకుండా ఇంకా ఇందులో చాలా 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 విషయాలు ఉన్నాయి. అక్కినేని నిజంగా కుర్రాడుగా ఆయన ఈ డ్యాన్సులు చూస్తుంటే అక్కినేని మళ్ళీ కుర్రాడు అయిపోయాడా, యువకుడు అయిపోయాడా అనేటంత ఇదిగా ఉంది. ఇక నిజం చెప్పాలంటే అక్కినేని, ఈ చిరంజీవి వీళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూస్తుంటే ఒళ్ళు పులకించిపోయేది అనమాట ఫ్యాన్స్కి. అంత అద్భుతంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో నేను చేయగలను. చాలామంది మిత్రులు సపోర్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి సినిమాలు ఉన్నాయి, అవి నేను చేయగలను. కాబట్టి నాది మళ్ళీ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. నమస్తే, సెలవు.